హాయ్ హలో నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయాలు అదేవిధంగా టీడీపీకి సంబంధించి ప్రధానంగా ఆయన రాజకీయం మొదలు పెట్టినప్పటి నుండి టీడీపీలోనే ఉన్నారు. ఇక టీడీపీ నుంచి వీడలేదు. టీడీపీకి సంబంధించి ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూటమి ప్రభుత్వ మార్కెట్లా ఉంది. నిజంగా ఈ 7 నెలల పరిపాలనకు సంబంధించిన అన్ని విషయాలు మనతో పాటు మాట్లాడడానికి కంచర్ల విజయ భాస్కర్ గారు మనతో పాటు ఉన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు. అన్ని విషయాలు అడుగుదాం. నమస్తే సార్. నమస్కారం సార్, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతుంది. 7 నెలల్లో 1,13,000 కోట్ల రూపాయలు అప్పు అయిందని ప్రధానంగా కాగ్ నివేదిక వెల్లడించింది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా శ్రీలంకన్ చేశారు, అప్పులపాలు చేశారు అనేది మాత్రం ప్రధానంగా విమర్శించిన టీడీపీ కూటమి ఇప్పుడు ఈ 7 నెలల్లోనే 1,13,000 కోట్ల అప్పును ఏ విధంగా చేసింది అనేది కూడా ప్రధానంగా వైసీపీ విమర్శిస్తుంది. నిజంగా ఆ విమర్శకు సంబంధించి మీరేం చెప్తారు? మీరు 1,13,000 కోట్లు వాళ్ళు చేశారు, మీరు 1,13,000 కోట్ల దాకా చేశారు 7 నెలలకి అని మీరు అంటున్నారు. మరి వాళ్ళు దేనికి చేశారు, మేము దేనికి చేయబోతున్నాం అని ఆలోచించారా? రాజధాని లేకుండా చేశారు, జీవనాడి పోలవరం లేకుండా చేశారు, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ భోగాపురం లేకుండా చేశారు. అసలు మేము తలపెట్టిన అన్ని కార్యక్రమాల్ని అర్ధాంతరంగా వదిలేశారు. వాటి ఊసే ఎత్తుకోలేదు. అమరావతిని ఒక జంగిల్గా తయారు చేశారు ఇంటెన్షనల్గా. అదేవిధంగా పోలవరాన్ని 5 సంవత్సరాల్లో 1 ఇంచు గడ ముందుకు కదిలిన దాఖలాలు లేవు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఊసే ఎత్తుకోలేదు. అదేవిధంగా నీటిపారుదల ప్రాజెక్టులను గురించి అసలు పట్టించుకోలేదు. మేము బనకచర్ల గోదావరి జలాలు ఉప్పొంగే జీవజలాలు గోదావరి జలాలని ఉప్పు సముద్రం పోలవుతుంటే అన్ని వేల టీఎంసీల వాటర్ వృధా కాకూడదనే ఉద్దేశంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా మిగులు జలాలు ఉన్నాయి. ఆ మిగులు జలాల్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలా, క్షామపీడిత ప్రాంతమైన రాయలసీమని సస్యశ్యామలంగా మార్చాలనేది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. దానికి కూటమి ప్రభుత్వం కూడా, కూటమి పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. అందువల్ల గోదావరి జలాల్ని బనకచర్లకు తీసుకుపోయి ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టే 75,000 నుంచి 80,000 కోట్లు కావచ్చని అంచనాలు, ప్రస్తుత అంచనాలు. దీన్ని త్వరలో పూర్తి చేయాలా అనే ఉద్దేశంతో దాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. అది అప్పు అంటే వ్యసనాలకు అప్పు తీసుకుని వ్యసనాలు తగిలేయడం ఒక రకమైన అప్పు. అలాగే కుటుంబ ప్రాథమిక అవసరాల కోసం అప్పు చేయ తప్పదు. పిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, అంటే వాళ్ళకి మందు మాకు కావాలా, పిల్లల చదువు సంధ్యలకు కావాలా, అది నిర్మాణాత్మకమైన అప్పు. అది అదేవిధంగా ఒక అభివృద్ధి కార్యక్రమం తలపెట్టాలా, ఇంట్లో ఒక వివాహం, ఒక ఇల్లు కట్టుబడి ప్రారంభించాము, మన అంచనా తప్పింది, దానికి అదనంగా అప్పు తీసుకోవడంలో తప్పు లేదు. అదేవిధంగా మనం వ్యవసాయం చేస్తున్నాం, 1,00,000 రూపాయలతో మన 4 ఎకరాలు సాగులో తేవచ్చు అనుకున్నాం. కొంచెం మధ్యలో ఎరువుల ధరలు పెరిగి ఉండొచ్చు, కూలి ధరలు పెరిగి ఉండొచ్చు, ట్రాక్టర్ అద్దెలు పెరిగి ఉండొచ్చు. అంటే నేనేమంటున్నానంటే అప్పుల్లో సార్ మీరు అనేది ఓకే, అప్పులు ఏ రాష్ట్రమైనా అప్పులు చేయాల్సిందే. ఎందుకంటే వారి యొక్క ప్రాథమిక అవసరాలు, అక్కడున్న ఏదైతే ఎస్టిమేషన్ కి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అప్పు చేయాల్సిన పరిస్థితి. కానీ గత ప్రభుత్వానికి సంబంధించి తలపెట్టిన పనులను అక్కడే పెండింగ్ లో పెట్టారు. గతంలో మీరు అది చేసిన సిచ్యువేషన్ శంకుస్థాపనలకు మాత్రమే పరిమితం అయ్యారనేది కూడా ప్రధానంగా విమర్శన. కాదండి, అవగాహన లేని వాళ్ళు, ఆ వైసీపీ వాళ్ళు, ఆ జగన్ రెడ్డికి రాజకీయ అనుభవం లేదు. అతని ఎజెండా ఏంటంటే పాలిగారుల ఎజెండా. తను అధిపతిగా, తను మోనార్క్ గా, తను కలలుగంటూ వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని బెంగళూరులో కూర్చొని ప్యాలెస్ లో రాజకీయాలు నడిపి, డొల్ల కంపెనీలు పెట్టి, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలని బెదిరించి అదిరించి వాళ్ళతో భాగస్వామ్య వ్యాపారాలు పెట్టుకొని కొన్ని డొల్ల కంపెనీలు పెట్టి కొంత హవాలా మార్గాల్లో
ఈ విధంగా రకరకాల పద్ధతుల్లో, అక్రమ పద్ధతుల్లో ఆయన సంపాదనే ధ్యేయంగా, ఆ డబ్బు సంపాదన ద్వారా భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీ పెట్టాలనే ఆలోచన ఉన్నది వాళ్ళకి. ఎలా అంటే రాజశేఖర రెడ్డి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు సోనియా గాంధీకి కాంగ్రెస్ హైకమాండ్ తెలియకుండానే ఆయన తనకు తాను ప్రకటన చేసుకున్నాడు. కొద్ది స్వల్ప మెజార్టీతో అధికారంలోకి వచ్చాడు ఆ రోజు. హైకమాండ్ పట్ల ఆయనకు అనుమానాలు ఉన్నాయి. స్వల్పకాలిక మెజార్టీ ఏమంటారు సార్? 151 ఓట్లు. అవును, ఉమ్మడి రాష్ట్రంలో 148 సీట్లు కావాలి అధికారంలో రావడానికి. 294 సీట్లు, 147 సమానం అవుతుంది. 148 మ్యాజిక్ ఫిగర్. 153 ఎన్నో వచ్చాయి, 5 సీట్లు. పైగా దాంతో నిరాశ నిస్పృహలకు గురయ్యాడు రాజశేఖర రెడ్డి. ఆ హైకమాండ్ దగ్గరికి పోయే ధైర్యం చేయలేకపోయాడు. హైకమాండ్ తన నిర్ణయిస్తుందో వేరే వాళ్ళని పెడదామంటుందో. పైగా అప్పటికైనా ఒక ముఠా తయారు చేసుకుంటున్నాడు. కొడుకు బెంగళూరులో ప్యాలెస్ లో కూర్చొని ఇష్టారాజ్యంగా ఆయన ఈ పారిశ్రామికవేత్తలను ఎదిరించి సంపాదించిన డబ్బు ఉంది. డొల్ల కంపెనీల ద్వారా ఆయన హవాలా మార్గాల ద్వారా సంపాదించిన డబ్బు ఉంది. ఈ వాళ్ళకు ఒక వేరే దూరదృష్టి ఉంది. భవిష్యత్తులో ఈ జాతీయ పార్టీ కాంగ్రెస్ ఏ రోజైనా కాంగ్రెస్ కి ముఖ్యమంత్రులు మార్చే అలవాటు ఉంది. పోతే 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు, 4వ కృష్ణుడు, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు మార్చిన చరిత్ర ఉంది. నన్నుగాడు ఎక్కువ రోజులు ఉంచరు అనే ఒక అభద్రతా భావం ఉంది. పైగా తక్కువ సీట్ల మెజార్టీతో వచ్చాం కాబట్టి భవిష్యత్తులో నన్ను మారుస్తుందేమో అని చెప్పేసి ఉద్దేశంతో ఆయన వితౌట్ ప్రైర్ నాలెడ్జ్ ఆఫ్ హైకమాండ్ తనకు తానే ప్రకటించుకున్నాడు. దొంగ తెలుగుట్టినట్టు కాంగ్రెస్ హైకమాండ్ కూడా సైలెంట్ అయిపోయింది. నలుగురిలో పొరుగు పోతుంది, ఎట్నో అధికారంలోకి వచ్చాం రెండోసారి అని వాళ్ళు కుక్కిన పేనులాగా ఉన్నారు. ఈ తరుణంలో ఆయన మన్మోహన్ సింగ్ గారిని కలవడానికి పోయాడు. నిధులు కావాలి. కొంత గ్యాప్ తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఏమన్నారంటే, ఎన్నికల హామీలు మీ ఇష్టారాజ్యంగా మీరు ఎన్నికల హామీలు ప్రకటిస్తే ఇక్కడ మీకు అడిగినంత నిధులు లేవు. నువ్వు 5 సంవత్సరాలకి చేయాల్సిన పరిపాలన కొద్ది నెలలకి. మనం టాపిక్ ఎక్కడికో వెళ్తున్నాము. యాక్చువల్లీ ఏంటంటే రాష్ట్ర బడ్జెట్ కి సంబంధించి అంటే మీరు అక్కడికి వస్తున్నా మూలాలు కాబట్టి మీరు ఎన్నికల హామీలు అధికంగా ఇచ్చారు, అలివిగానే హామీలు ఇచ్చారు. మరి బడ్జెట్ అలౌ చేయదు కేంద్ర బడ్జెట్, మీకు ఇప్పట్లో మేమేమి సహకరించలేమని చెప్పాడు. ఆయన చాలా నిస్సత్తుగా నిరాశ నిస్పృహలతో రాష్ట్రాన్ని తిరుగుముఖం పట్టాడు. వచ్చి ఆయన రచ్చబండ కార్యక్రమానికి వెళ్ళాడు. ఆనాడు ప్రెస్ అడిగిన వాటికి కూడా జవాబు ఇవ్వలేదు. ఆయన సరిగా పంతం లేని సమాధానాలు ఇచ్చాడు. పోతే రచ్చబండకని వెళ్ళాడు. సరే టైం బాగాలేదు, ఆ వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆయన మొండిగా వెళ్ళాడు. సరే ఆ దుర్ఘటన జరిగింది, అందరూ బాధపడ్డారు, అది జరగడానికి సంఘటన అని చెప్పేసి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తండ్రి చనిపోయాడు. తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని ఇంకా ఆయన సంతకాల సేకరణ ఉద్యమం ప్రారంభించిన సంగతి అందరికీ తెలుసు. ఆ తర్వాత ఆయన సంపాదించిన నిధులతో ఆయన ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఆయన సంపాదించిన డబ్బులతోనే, డబ్బు లేకపోతే ఆయన ప్రాంతీయ పార్టీ పెట్టలేదు. ఆయన ఏమి ఎన్టీ రామారావు లాంటి ప్రజాదరణ కలిగిన పాపులర్ ఆర్టిస్ట్ కాదు. ఎన్టీ రామారావు లాంటి దర్శకుడు కాదు, స్క్రిప్ట్ రైటర్ కాదు, నవరసాలు ఒలికించే మహానటుడు కాదు, ఘంటసాల లాంటి గాయకుడు కాదు ప్రజల్లో పాపులర్ కావడానికి. సచిన్ టెండూల్కర్ లాంటి క్రికెటర్ కాదు ఆయన. మరి అలాంటి ఒక యువకుడు సడన్ గా నేను ముఖ్యమంత్రి కావాలా, ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదని చెప్పేసి సోనియా గాంధీకి అడ్డం తిరిగి ఒక ప్రాంతీయ పార్టీ పెట్టాడు. డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ డబ్బుతో అన్ని గ్రామాలకి విగ్రహాలు ఏర్పాటు చేయండి, ఫంక్షన్లు ఏర్పాటు చేయండి, నేను వచ్చే సందర్భంగా పరామర్శల పేరుతో సహజంగా చనిపోయిన వాళ్ళందరినీ రాజశేఖర రెడ్డి గారు ఆ దుర్ఘటన చూసి చెల్లించిపోయి గుండె ఆగి చనిపోయారని చెప్పి చిత్రీకరించి మిమ్మల్ని పరామర్శకు వస్తున్నాను ఓదార్పు యాత్రల పేరుతో పోయి అందుకు కావలసిన డబ్బు దశకం అంతా ఏర్పాటు చేసి ఈయన పాదయాత్రల పేరుతో పోయి ఓదార్పు యాత్రలు చేసి ఇవంతా కోట్ల రూపాయల సొమ్ము కుమ్మరిచ్చాడు. ఆ డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది? మరి అదంతా పోగు చేసుకోవాలనుకున్నాడు తన అధికారంలోకి వచ్చిన తర్వాత. మొదటి ఎలక్షన్ లో ఓడిపోయాడు, తర్వాత రెండోసారి అధికారం వచ్చింది. సార్ మీరు అన్నట్టుగా ఆ నిధులన్నింటినీ ఎప్పుడైతే సోనియా గాంధీని
పూర్తిగా అంటే విభేదించి బయటకు వచ్చిన సందర్భం కనపడ్డది. ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత పరామర్శలు చేశాడు వాస్తవమే. కానీ ఫస్ట్ ఎలక్షన్ నుండి 70 స్థానాలు పైగా వచ్చినాయి. మరి అది ఎట్లా అంటే నిజంగా డబ్బుతోటే 70 స్థానాలు వచ్చినాయి అంటారు? డబ్బు ఒక్కటే కాదు. రాజశేఖర్ రెడ్డి అది ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఒక మనూరు సర్పంచ్ అయినా సరే, అక్కడ ఎవరైనా మామూలు సాధారణ మనిషి అయినా ఒక యాక్సిడెంట్ లో చనిపోతే ప్రజల సానుభూతి ఉంటుంది. ప్రజల సానుభూతి సహజం. జరగడానికి జరిగిందే, ఎన్నో ఏళ్లుగా జీవించాల్సినోడు అకాల మరణం చెందాడని చెప్పేసి సహజంగా నలుగురు బాధపడతారు. దాన్ని ఇతను రాజకీయ అవసరాలకు వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. పోతే ఆ ముఖ్యమంత్రి పీఠం మీద కన్నేశాడు. తండ్రి శవం అక్కడ ఉంటే సంతకాల సేకరణ ఉద్యమం మొదలు పెట్టాడు. సరే, అది వికటించింది. తర్వాత సోనియా గాంధీతో మధ్యవర్తులు కొంతమంది సంప్రదించారు, మన్మోహన్ సింగ్తో. వాళ్ళు అందుకు అంగీకరించలేదు. పార్టీలో పనిచేయమనండి, మేము ఏదో సెంటర్లో కావాలంటే డిప్యూటీ మినిస్టర్ లాంటిది ఇస్తాం, కానీ అది వీలు కాదన్నారు. తర్వాత ఆయన అయితే ముఖ్యమంత్రి, లేకపోతే లేదని చెప్పేసి మొండికి తిరిగాడు, పార్టీ పెట్టాడు. ఆ నిధులన్నీ ఈ విధంగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించిన నిధులు, హవాలా మార్గాల్లో సంపాదించిన నిధులు. ఆ తర్వాత ఈ స్టాచ్యూస్, వాళ్ళ నాన్న విగ్రహాలని పోతే గ్రామాల్లో పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్, పోతే డిన్నర్లు, వీటన్నిటికి తానే అరేంజ్మెంట్ ఎక్కువ సంఖ్యలో చేశాడు. 80-90% ఆయన డబ్బే ఖర్చు పెట్టాడు. అందుకు ఏదో స్థానికంగా ఏదన్నా ఉన్నవాళ్ళు, అభిమానం ఉన్నవాళ్ళు ఏదన్నా 10-15-20. సరే సార్, ఇంకొకటి ఏంటంటే, ఆ తర్వాత సార్ ఏంటంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, ఆల్రెడీ ఈయన సీఎం కాకముందే 2 సార్లు సీఎం అయిన చంద్రబాబు నాయుడుకి సంబంధించి అంటే తండ్రి ఆ పదవిని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించారనే ఒక వ్యక్తి గురించి మీరు మాట్లాడుతున్నారు, జగన్ గారి గురించి. అదే నిజంగా 2 సార్లు సీఎం అయిన దగ్గర ఇంకెక్కువ డబ్బులు ఉంటాయి కదా, మరి డబ్బులు ఇచ్చేందుకు? సీఎం అయిన అందరి దగ్గర డబ్బులు ఉంటాయని ఎందుకు అనుకుంటారు? ఆయన గుణం అందరికీ ఎలా వస్తుంది? ఒక తల్లి కడుపును నలుగురు పుట్టితే నలుగురి 4 గుణాలు, అందరి ఒకటి గుణం. ఒక తల్లి కడుపును పుట్టిన వాళ్ళకి ఏకరూప గుణం ఉండదు, యూనిఫార్మిటీ ఉండదు గుణాల్లో. నలుగురి 4 రకాల గుణాలు ఉంటాయి. నలుగురు 4 రకాల స్థానాలు అలంకరిస్తారు. ఒకడు పశువులు కాపరిగా ఉంటాడు, ఒకడు గజ దొంగ అవచ్చు, ఇంకోటి డాక్టర్ అవుతాడు, ఇంకోటి కలెక్టర్, యాక్టర్ అవుతాడు. అలాగే దామోదరం సంజయ్ గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. అదే కాంగ్రెస్ పార్టీ ఆయన్ని నియమించింది. ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాడు, సెంట్రల్ లో కూడా మినిస్టర్ చేశాడు. మరి ఆ మహనీయుడు కర్నూలు జిల్లా పెద్దపాడు గ్రామంలో పుట్టాడు. చాలా న్యాయవాది, గొప్ప రంగస్థల నటుడు, గొప్ప గాయకుడు, పద్య గాయకుడు. మరి ఆయన చనిపోతే ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి ప్రోటోకాల్ పాటించి అంత్యక్రియలు చేసింది. కానీ ప్రోటోకాల్ పక్కన పెడితే ఆయన్ని ఆ రోజు ఆయన అంత్యక్రియలకి, దహన క్రియలకి కావాల్సిన డబ్బు వాళ్ళ దగ్గర లేదు. ఈ రోజుకి దామోదరం సంజయ్ మనోడు హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న విషయం మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అది మనం తలదించుకోవాల్సిన విషయం. గొప్ప వ్యక్తి, గొప్ప కళాహృదయం కలిగిన వాడు, మానవతావాది, గొప్ప పరిపాలనా దక్షుడు ఆ దామోదరం సంజయ్ లాంటి నేతలు. అదేవిధంగా టంగుటూరు ప్రకాశం పంతులు, ఆ రోజుల్లో లక్షల ఫీజు, ఆ రోజుల్లో అంటే ఇప్పుడు కోట్ల రూపాయల ఫీజు, న్యాయవాదిగా, బ్యారిస్టర్గా ఆయన సంపాదించింది. ఏ రోజు వచ్చిందో ఆ రోజు స్వాతంత్ర సమరానికి పెట్టాడు, దిక్కులేని వాళ్ళకి ఇచ్చాడు, పెళ్లిళ్ళకి ఇచ్చాడు, చదువులకి ఇచ్చాడు, స్వాతంత్ర సమరాన్ని రగిల్చడానికి ఖర్చు పెట్టాడు. ఆయన చనిపోయిన రోజు ఇదే హైదరాబాద్ నగరంలో ఆయన చనిపోయాడు కురువృద్ధుడిగా. ఆ రోజు ప్రభుత్వ లాంఛనాలు లేకపోతే ఆయన శవాన్ని తగిలేయడానికి డబ్బు లేదు. అందరు ముఖ్యమంత్రులు అలా ఉంటారని మీరు ఎందుకు అనుకుంటారు? జగన్కి ఏం చరిత్ర ఉందని? జగన్ని దామోదరం సంజయ్తో పోలుద్దామా, టంగుటూరు ప్రకాశం పంతులతో పోలుద్దామా, ఎన్టీఆర్తో పోలుద్దామా, చంద్రబాబు నాయుడు గారితో పోలుద్దామా? చంద్రబాబు నాయుడు గారు ఏరుల జన్మ వీరుల జన్మ ఎవరికెరుకని భీష్ముడు శాంతి పర్వంలో అంటాడు. ఏరుల జన్మ వీరుల జన్మ ఎవరికెరుకని. అలాంటి వీరుడు చంద్రబాబు నాయుడు. నేను తెలుగుదేశం పార్టీ అని, మా పార్టీకి అధిపతి అని, నేనేదో పదవుల కోసం ఆశిస్తున్నానని చెప్పేసి నేను మీ ఇంటర్వ్యూలో ఇలా చెప్పడం లేదు. ఏ రోజు 44 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో, ప్రత్యక్ష రాజకీయాల్లో ఒక బాల్యంలో
ఓటు హక్కు లేని వయసులో నేను తొలిసారి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆనాడు ఎన్టీఆర్ని కానీ ఈనాడు చంద్రబాబు నాయుడు గారిని కానీ నేను ఒక్క పదవి అడగలేదు. నాకు ఇది కావాలని ఒత్తిడి చేయలేదు, ఒత్తిడి చేయించలేదు. వారితో నాకు అంత సత్సంబంధాలు ఉన్నా. వారంతా నా ఇంటికి కొన్ని సందర్భాల్లో ఫంక్షన్లకు వచ్చిన వారే. మా కుటుంబానికి ఒక చరిత్ర ఉన్నా, నాకు మచ్చలేని చరిత్ర ఉన్నా ఏ రోజు వాళ్ళని అభ్యర్థించలేదు. చంద్రబాబు నాయుడు గారు బాల్యంలోనే ఆయన చంద్రగిరిలో హై స్కూల్ విద్య చదువుతూ తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ విద్యార్థి నాయకుడై విద్యార్థులందరి చేత ఆ నాయకత్వ లక్షణాలకి విద్యార్థులే పరవశించి ఆయన్ని ఎమ్మెల్యేగా పోటీ చేయమడం, ఆ విద్యార్థుల సహకారంతో ఆయన ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడం, ఆ తర్వాత ఆ విద్యార్థులంతా కలిసి కొంత సొమ్ము పోగు చేయడం. అదేవిధంగా తన తండ్రి ఆ రోజుల్లో ₹1,00,000 అప్పు తెచ్చి ఇచ్చాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంగా చెప్పారు. అన్ని పోగు చేసుకుని ఆయన ఎన్నికల్లో నిలబడడం, ఆ తర్వాత ఆయన గెలవడం, గెలిచిన కొద్ది రోజులకే టంగుటూరు అంజయ్ గారి మంత్రివర్గంలో సినిమాటోగ్రఫీ గ్రంథాలయాల శాఖ మంత్రిగా కావడం, ఇవన్నీ స్వయం కృషి. అంతేగాని రాజారెడ్డి గారిలాగా రాజారెడ్డి పెంపకం కాదు. ఖర్జూర్ నాయుడు అమ్మన్నమ్మ చాలా క్రమశిక్షణతో, వాళ్ళేమో 2 ఎకరాలు 2 ఎకరాలు అంటున్నారు. 2 ఎకరాలు కాదు. అసలు ప్రజాస్వామ్యం పెట్టింది ఎందుకు? ప్రజాస్వామ్యం పెట్టింది దేనికి? సామాన్యుడు అసామాన్యుడు కావడానికి. పేద బడుగు బలహీన వర్గాలంతా సమానత్వం, అదో పేద బడుగు బలహీన వర్గాలంతా అగ్రశ్రేణి చేరడానికి, శిఖరాలను అధిరోహించడానికి. మరి 2 ఎకరాలు అంటే వాళ్ళని ఇమీడియట్ గా లోపలయ్యాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటాం కాదు, ఎవరినన్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యం అర్థం పరమార్థం ఏంటి? సామాన్యుడు అసామాన్యుడు కావడమే ప్రజాస్వామ్యం. అంటే అందులో కులం లేదు, మతం లేదు, ఎవరైనా ఒకటే. అందువల్లనే దామోదరం సంజయ్ నిరుపేద, అంబేద్కర్ నిరుపేద. మరి ఇలా తీసుకుపోతే ఈ రోజు మొత్తం మనకి స్థానిక స్వపరిపాలన, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, మరి వీళ్ళంతా మార్కెటింగ్ చైర్మన్లు, జిల్లా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్లు, సొసైటీ ప్రెసిడెంట్లు, సహకార సంఘాలు, ఇంకా మత్స్య సహకార సంఘం, కల్లుగీత సహకార సంఘాలు, పాల సహకార సంఘాలు, పాల సొసైటీలు, ఇలా అన్ని సహకార సంఘాలకు ఎంపికయ్యే వాళ్ళంతా 100% ఎవరు? పేదవాళ్లే. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాలను పొందే పేదవాళ్ళు కొంతమంది, ఆ రిజర్వేషన్ కేటగిరీకి చెందని ఓసీలు కొంతమంది, అట్లాగే ఎన్టీ రామారావు కల్పించిన బీసీ రిజర్వేషన్ ద్వారా ఎదిగిన వాళ్ళు కొంతమంది. ఇవన్నీ ప్రజాస్వామ్యంలో వివిధ అవకాశాలు అందుబాటులోకి రావడానికి, సామాన్య ప్రజలకి వివిధ అవకాశాలు అందుబాటులోకి తెచ్చేదే ప్రజాస్వామ్యం. సామాన్యుడు అసామాన్యుడిగా అందలం ఎక్కేదే ప్రజాస్వామ్యం. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆగర్భ శ్రీమంతుడా? ఆగర్భ శ్రీమంతులు అని చెప్పుకోవడం అంటే మరి అది ఫ్యూడల్ వ్యవస్థను బలపరచడం. ఫ్యూడల్ వ్యవస్థని రాజారెడ్డి పూర్వీకులకి ఏముండింది? రాజారెడ్డికి ఏమున్నది? వాళ్ళు పంది మాంసం, బ్రిటిష్ వాళ్ళకి పంది మాంసం దగ్గర నుంచి, కళ్ళు దగ్గర నుంచి పోతే వాళ్ళు చేయరాని పనులు లేవు. వాళ్ళ అంటే ఆ చరిత్రకి మరొకసారి మనం ఇంటర్వ్యూలో చేద్దాం సార్. ప్రధానంగా ఇప్పుడు ప్రజా సమస్యలకు సంబంధించి, అదేవిధంగా టీడీపీ పరిపాలనకు సంబంధించి ప్రధానంగా ఒక ఇష్యూ మాత్రం పెద్ద ఎత్తున ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చకు వస్తా ఉంది. ఏంటి? ఇక గ్రామ వాలంటీర్లకు సంబంధించి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 5,000 రూపాయలు వాళ్ళకు గౌరవ వేతనం కింద ఇచ్చి వారిని ప్రోత్సహించిన పరిస్థితి కనబడింది. దాదాపు నేను అధికారంలోకి వస్తే 10,000 రూపాయలు, 5,000 రూపాయలు కాదు, నేను 10,000 రూపాయలు ఇస్తానన్న చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు వారి యొక్క ఇష్యూస్ మీద ఇంతవరకు మాట్లాడిన సందర్భాలు లేవు. వారికి గతంలో ఇచ్చిన 5,000 రూపాయలు కూడా వాళ్ళకి గౌరవ వేతనం రావట్లేదు అనేది కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రేపటి నుంచి వాళ్ళు ధర్నాకు వెళ్ళబోతున్నారు. ఏం చెప్తారు అసలు ఈ ఇష్యూకు సంబంధించి? అది ఇప్పుడు ఆయన తనని అధికారంలో తీసుకురావడానికి తను ఒక పార్టీ ఏర్పాటు చేస్తే ఆ పార్టీ బలోపేతం కావడానికి, అలాగే తను అధికారంలో రావడానికి విశేషంగా కృషి చేసినటువంటి నాయకుల్ని ఎవరిని నమ్మలేక ఆయన కొంతమంది కేడర్కి
కేడర్కి ఉద్యోగ కల్పన చేసినట్టు, ఉద్యోగాలు ఇచ్చినట్టు, ఏ పెద్ద ఉద్యోగాలు లాగా ఉద్యోగాలు ఇచ్చినట్టు 5,000 రూపాయలు. ఇప్పుడు మేము పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తున్నాం, వికలాంగులకు 6,000 ఇస్తున్నాం. మేము అది ఒకటి తప్ప మిగతా సూపర్ 6 ఏది కూడా వస్తుంది. రేపు ఉగాదికి మేము బస్సు, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అన్ని ఒక్కరోజు బిడ్డ పుట్టడానికి 9 మాసాల వ్యవధి కావాలా, ప్రతిదానికి లెక్క ఉంది. మేము ఆయన పరిపాలన వికటించింది, గాడి తెప్పిన పరిపాలనని, గతి తెప్పిన పరిపాలనని, మతి తెప్పిన పరిపాలనని మేము ఒక సుస్థిర పాలన అందించాలా, ప్రగతిశీలంగా మా ప్రభుత్వాన్ని నడపాలనే ఉద్దేశంతో నిన్న మొన్న దాకా అన్ని సమీక్షలతో సరిపోయినాయి. మధ్యలో బుడమేరు వరదలు వచ్చాయి, మళ్ళీ వర్షాకాలం వచ్చింది. పోతే ఎక్కడ పట్టినా రోడ్లన్నీ గుంతలు, ఆ గుంతల్లో పడి ఆ గుంతల్లో యాక్సిడెంట్లు అవుతున్నాయి. అవి పోడ్చడానికి సంక్రాంతిలో పోడ్చమని 11,000 కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. గుంతలు పోడ్చడానికే, గుంతలను పట్టించుకోలేదు. సహకార వ్యవస్థను సర్వనాశనం చేసేసాడు, వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టేశాడు, అన్ని రంగాలను దివాలా తీర్చాడు ఆ పెద్ద మనిషి. మరి అన్నిటిని మేము సమీక్షిస్తున్నాం, మేము ఇచ్చిన హామీలన్నీ కట్టుబడతాం, తప్పకుండా అన్ని హామీలు నెరవేర్చడం జరుగుతుంది. ఏటికి తిలోదకాలు ఇవ్వడం జరగదు. ఏరు దాటేదాకా ఓడ మల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య అనే రకం కాదు మా కూటమి ప్రభుత్వం. మేము అన్ని వరుసపెట్టి చేస్తున్నాం. ఒక పెన్షన్లే కాదు, మహిళలకు ఇచ్చిన ఉచిత ప్రయాణ హామీని ఉగాదికి అమలు చేయబోతున్నాం. ఇప్పటికే 3 రాష్ట్రాల్లో కమిటీ ఉంది, ఆ కమిటీ అధ్యయనం చేస్తుంది. కర్ణాటక, తెలంగాణ, ఢిల్లీలో పర్యటిస్తున్నారు. త్వరలో సమగ్ర నివేదిక రాబోతుంది. నివేదికను ముఖ్యమంత్రి కేబినెట్ పరిశీలించబోతున్నారు. పరిశీలన అనంతరం ఉగాదికి తెలుగు మహిళలకి కూటమి ప్రభుత్వం గిఫ్ట్ గా ఆ పథకాన్ని అమలు చేయబోతుంది. అన్ని అమల్లోకి వస్తాయి. వాలంటీర్లకు సంబంధించిన ఇష్యూ మేము పాలిగాళ్ల పరిపాలన అందివ్వడానికి కాదు అధికారంలోకి వచ్చింది, మేము ప్రగతిశీల ప్రభుత్వాన్ని అందివ్వడానికి వచ్చింది. మేము ఎందుకు మోసం చేస్తాం? మేము ఇంకా ఎన్నికల మేనిఫెస్టో లేవని కూడా కొన్ని చేస్తాడు బాబు గారు, అందులో డౌట్ లేదు. ఆయనకి మధ్యలో ఏదైనా కొత్త ఐడియా వచ్చి పోతే ఆర్థిక పరిస్థితులు సహకరిస్తాయి అనుకుంటే మధ్యలో ఎన్నో చేయొచ్చు. అదేవిధంగా నిన్న తిరుపతి దర్శనాల సమస్య లేవనెత్తారు. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏర్పడిన సమస్య. నేను ఒక టీవీ ఇంటర్వ్యూలో కూడా, డిబేట్ లో కూడా అదే చెప్పాను. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తలెత్తిన సమస్య. అది సాక్షాత్తు తెలంగాణ మాజీ స్పీకర్ మసూనాచారికి ఏర్పడింది. అది నేనే ఫోన్ చేసి చెప్పి ఆ రోజు అది మా మసూనాచారి బృందానికి ఏర్పాట్లు చేయించారు ఆనాటి ప్రభుత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో. అదేవిధంగా ఆయన మాజీ ఉమ్మడి రాష్ట్ర మంత్రి, పోతే అనేక సార్లు పార్లమెంట్ సభ్యుడు, ఎమ్మెల్యే అయ్యాడు. మరి ఆయన కేసీఆర్ గవర్నమెంట్ లో ఆయన తెలంగాణ స్పెషల్ రిప్రజెంటేటివ్ గా ఢిల్లీలో ఉన్నాడు, కేబినెట్ ర్యాంకులో. తెలంగాణ ఒలింపిక్స్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ అధికారికంగా అఫీషియల్ గా ఆయన గౌరవాధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ తర్వాత మరలా తెలంగాణ రిప్రజెంటేటివ్ మానుకున్న తర్వాత ఐడిసి తెలంగాణ చైర్మన్ గా ఉన్నాడు. అంతటి పదవి బాధ్యతలు, అంత సీనియారిటీ ఉండి, ఒక డాక్టర్ గా ఉండి గౌరవనీయ స్థానంలో ఉన్నటువంటి వేణుగోపాలాచారి గారి లెటర్ని తిరస్కరించారు నాకు తెలిసి. మరి వీటన్నిటికి మేము చాలా బాధ చెందాం జగన్మోహన్ రెడ్డి పాలనలో. తర్వాత మొన్న శ్రీనివాస్ గౌడ్ గారు తిరుమలకు పోయి దర్శనం చేసుకున్నాడు. బయటకు వచ్చి పాత జగన్ ప్రభుత్వంలోది మా ప్రభుత్వంలో ఇట్లా జరుగుతుంది అన్నాడు. దాన్ని నేను ఖండించాను, ఒక టీవీ డిబేట్లో ఖండించాను. మా ప్రభుత్వం ఏం లేదయ్యా బాబు, మేము మొన్న నవంబరు లో వచ్చింది మా కొత్త బాడీ, ఈ రోజుకి 40 చిల్లర రోజులేను అన్ని ప్రక్షాళన చేస్తున్నాము. ఇప్పుడు అన్ని ప్రక్షాళనలో భాగంగా ఇది కూడా మేము మీకు తెలంగాణ వాళ్ళకి ఇవ్వబోతున్నాము. జీవో ఇచ్చారు. వారంలో సోమవారం నుంచి గురువారం దాకా 2 రోజుల పాటు 2 లెటర్లు చొప్పున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు దర్శనాలు, విఐపి బ్రేక్ దర్శనాలు 500 టికెట్, అదేవిధంగా 300 టికెట్ మీద మీరు సిఫార్సు లేఖలు అందించవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాబట్టి అదేవిధంగా మరలా నిన్న చంద్రబాబు నాయుడు గారు మరలా హైకోర్టు జడ్జీలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తెలంగాణ వాళ్ళు ఏపీలోకి ఎంటర్ అయితే ఏపీలో హైకోర్టు జడ్జీలకి, ప్రధాన న్యాయమూర్తికి ఏ ప్రోటోకాల్ పాటిస్తారు, తెలంగాణ నుంచి వచ్చే ఏపీకి వచ్చే వాళ్ళందరూ నిజంగా సార్ అదే ప్రోటోకాల్ పాటించమన్నాడు. ఈ ఇష్యూకి సంబంధించి సార్ట్ అవుట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఖచ్చితంగా ఆ దిశగా
వెళ్ళాలని మేము కూడా ఏ కోరుకుంటున్నాం ఏ సార్. ఏ విషయంలో? ఇప్పుడు ఏదైతే టీటీడీకి సంబంధించి ఆ, విఐపీల అవును, టీటీ అది అయిపోయింది, చేసేసాడు. అదే విధంగా హైకోర్టు జడ్జిలు ఈ తెలంగాణ నుంచి ఎవరు వచ్చినా, నాట్ ఓన్లీ హైకోర్టు జడ్జెస్, రైట్. ఇంకా ఏదైతే సూపర్ 6 అనేది ఖచ్చితంగా మీరు అన్ని అమలు చేస్తాం. అమలు చేయాల్సిందే. అదే విధంగా దాంతో పాటు ప్రభుత్వానికి సంబంధించి ప్రజా సమస్యలపైన నిరంతరం చేయాలి. ఖచ్చితంగా మీరు ఏదైతే అభివృద్ధి చేస్తా అన్నారో, సూపర్ 6 ఏదైతే అమలు చేస్తా అన్నారో ఖచ్చితంగా సూపర్ 6 అమలు చేయాల్సిందే. దాంతో పాటు మీలాంటి వారికి కూడా పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వాలి. ఖచ్చితంగా సముచిత స్థానం ఇవ్వాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రశాంత్.